ఒకప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ బతికున్న రోజుల్లో కువైట్ ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ ఇరాన్నే ఆక్రమించుకుంటానని ప్రకటించిన సందర్భంలో ఇరాన్ అమెరికా సహాయం కోరి అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు పెద్ద ఎత్తున కొని అమెరికా చేత ఇరాక్ మీద దాడులు చేయించి తను కూడా ఇరాక్ మీద దాడి చేసి చివరికి ఆ సద్దాం హుస్సేన్ జాతకం అంతా బయటపెట్టి అతను చనిపోవడానికి కారణమైనటువంటిది అదే. అలాంటి ఇరాన్ తర్వాత ఇరాక్ మీద ఆధిపత్యం, ఇరాక్ ఆయిల్ మీద ఆధిపత్యం సాధిద్దామంటే ఇరాన్ అడ్డుపెట్టి ఇరాక్ని అదుపులోకి తీసుకున్నటువంటి అమెరికా ఇరాక్ వాళ్ళే ఇరాక్ను పరిపాలించుకుంటారన్న పేరుతో డమ్మీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి చివరికి అక్కడ ఆయిల్ అంతా తను లూటీ చేసుకుని పోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే ఆ టైంలో ఇరాన్కి అమ్మినటువంటివి F-14 యుద్ధ విమానాలు, ఇప్పుడు F-35 దాకా వచ్చేసింది ఈ సిరీస్లో. F-14 యుద్ధ విమానాలు ఆ రోజున అమ్మినటువంటి పరిస్థితి. ఆ F-14 యుద్ధ విమానాల్ని ఇప్పుడు వాడుతోంది ఇరాన్. ఇప్పటికీ కూడా F-35 కూడా వచ్చిన రోజుల్లో అవి తీసుకొచ్చి సౌదీ అరేబియాలోని కింగ్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసింది. అక్కడ F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే F-35 యుద్ధ విమానాల మీద F-14 యుద్ధ విమానం, అంటే అమెరికా పాత యుద్ధ విమానంతో కొత్త యుద్ధ విమానాల ధ్వంసం. ఎందుకంటే ఈ పాతది కాబట్టి రాడార్కి అందం, ఇవి అట్లాంటి ఎత్తుగడ వేసుకొస్తుంది.